నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పడానికి క్యూ కడుతున్నారు. కాకపోతే అక్కడ నిఘా సంస్థలు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండడం వల్ల ఐఫోన్లో ఫేస్ టైంలోనే విషెస్ చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పడానికి క్యూ కడుతున్నారు. కాకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్పలేక వాళ్ళు ఐఫోన్లో ఉన్న ఫేస్ టైంలో విషెస్ చెప్తున్నారు అన్నట్టు మనకి వార్తలు ఉన్నాయి. సో అసలు ఎందుకు ఇంతమంది మరి బాబు గారి కోసం క్యూ కడుతున్నారు? బర్త్డే విషెస్ కోసం చెప్పడానికి అంటే వాళ్ళు ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంటి సార్ అసలు? సో అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రభుత్వం మారిపోబోతుంది అని చెప్పి. అందరికన్నా ముందు ఐపీఎస్లు ఐఏఎస్లకి తెలుస్తుంది. ఎందుకంటే నిఘా వర్గాలు కానీ లేదంటే ఇతరతర మార్గాల ద్వారా సమాచారం వాళ్ళకే ముందు చేరుతుంది, సామాన్య ప్రజల యొక్క మూడు ఏ విధంగా ఉంది అనేది. సో కాబట్టి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడుకి కలవడానికి కానీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడటానికి కానీ చాలా సందర్భాల్లో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాదులో రహస్యంగా కలవడానికి కూడా చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎందుకు చేశారంటే గవర్నమెంట్ మారితే కనుక ఫోకల్ పాయింట్స్లో పోస్టింగ్లు వేయించుకోవడానికి, ముందుగానే అక్కడ వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సహజంగా. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. సో చంద్రబాబు నాయుడుకి విషయం చెప్పి, చంద్రబాబు నాయుడుకి బర్త్డే కాబట్టి ఇది ఒక సందర్భం కాబట్టి ఆయన లుక్స్లో పడటానికి ఇప్పుడు ఎక్కువ మంది పోటీ పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి విషయం చెప్పడానికి అని చెప్పి తెలుస్తుంది. అందులో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత అధికారులు ఎవరైతే కీ పోస్టులు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్కువ మంది చంద్రబాబు నాయుడికి విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఉన్నంతకాలం కూడా నిఘా అయితే ఉంటుంది. పైగా నిఘా అధిపతిగా ఉన్నటువంటి సీతారామరాజులు కూడా జగన్మోహన్ రెడ్డికి సేవలో తరిస్తున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఎవరైనా సరే కలిస్తే కనుక ఎవరెవరు కలుస్తున్నారు ఏంటి అనేది ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే వాతావరణం లేదంటే సర్వేలు కానీ ప్రభుత్వం మారబోతుందని చెప్తున్నారు. కానీ ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ జగన్ ఉంటే కనుక ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక సందేహం కూడా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు నిఘాలకి దొరకకుండా రహస్యంగా విషయం చెప్తే పోతుంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా రహస్యంగా చంద్రబాబు నాయుడికి విషయం చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంత ముందులాగా బహిరంగంగా, ఇప్పుడు సపోజ్ సీఎం అనుకోండి, సీఎం బర్త్డేకి బొకేలు తీసుకొని బహిరంగంగానే వెళ్తారు. పోటీపడి ఎవరికి వాళ్ళే నాకే ప్రాధాన్యత అంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ సీఎం కాబోతున్నాడు అనేది సర్వేలు చెప్తున్నాయి. సర్వేలను బేస్ చేసుకొని వీళ్ళు కానీ కలిస్తే రేపు ఎలా ఉంటుందో తెలీదు. అందుకే ఇప్పుడు మనం ఉదాహరణగా చెప్పుకుంటే రిజల్ట్ వచ్చిన రోజు ఏం జరిగింది, తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు అనేది కంగ్రాచులేషన్ చెప్పడానికి అప్పటికి సీఎంగా అనౌన్స్ కూడా కాలా, కాంగ్రెస్ పార్టీ చేయలా. ఈ లోపలనే డీజీపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ వెళ్ళారు. అంజన్ కుమార్ వెళ్ళి విషయం చెప్పడం ఇవన్నీ చూసాం. ఎలక్షన్ కమిషన్ ఆయన్ని సస్పెండ్ చేయటం, షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసాం. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు విషయం చెప్పొచ్చు, డైరెక్ట్గా పోయి చెప్పొచ్చు, అదేమి అభ్యంతరం కాదు. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడిని కలిస్తే అది కూడా ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తుందేమో. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినందువల్ల కీలకమైనటువంటి అధికారులు ప్రజల్లో ఒక రకమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో అందువల్ల ఎలక్షన్ కోడ్ కింద వస్తుందేమో అని చెప్పి కొంతమంది భావిస్తూ ఫోన్ల ద్వారానో అలా చెప్పారు. సరే, ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయి కాబట్టి సేఫెస్ట్ ఏంటి అనేది ఒకటి. ఐఫోన్ టు ఐఫోన్, ఇప్పుడు ఐఫోన్ లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండలేరు కదా ఆల్మోస్ట్. అందులో ఉన్నతాధికారులు అసలు ఐఫోన్ లేకుండా ఉండరు. స్టేటస్ సింబల్ కోసం అయినా సరే అడ్వాన్స్డ్ ఐఫోన్స్ని వాడుతూ ఉంటారు. సో దాంట్లో ఫేస్ టైం ఉంది కాబట్టి ఫేస్ టైం ద్వారా కాల్ చేసి విషయం చెప్పడానికి కొంతమంది కీలకమైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఫేస్ టైం ద్వారా ఫోన్ చేస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకుంటారు కదా. సో ఫేస్ టైం ద్వారా విషయం చెప్పడం ఇలా చేశారు. ఫోన్ల ద్వారా కొంతమంది, ఫేస్ టైం ద్వారా కొంతమంది, వాట్సాప్ ఫోన్ల ద్వారా కొంతమంది, ఇలా మొత్తం మీద ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడికి బర్త్డే విషెస్ చెప్పడానికైతే పోటీ పడ్డారు ఐఏఎస్ ఐపీఎస్లు, తర్వాత ఉన్నతాధికారులు అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. దీని అంతటికి కారణం ఏంటంటే సర్వేలు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి 12 సర్వేలు వస్తే ఈ 12 సర్వేల్లో 10 సర్వేలు చంద్రబాబు నాయుడు
కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే పబ్లిక్ డిసైడ్ అయ్యి ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా ఆ సర్వేలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏంగా మలుచుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు బాగా చేసి క్యూ కట్టారు విశేష చెప్పడానికి అని కూడా తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు పూర్తయిన 75వ సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఏప్రిల్ 20వ తారీఖు ఆయన బర్త్డే. సో 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినటువంటి ఆయనకి విశేష చెప్పడానికి చాలామంది పోటీ పడుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడుకి గుర్తింపు ఉంది కాబట్టి జాతీయ స్థాయిలో ఉండేటువంటి లీడర్లు ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు విశేష చెప్తూ, చంద్రబాబు నాయుడికి బర్త్డే విశేష చెప్తూ ఆయనకి ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయి లుక్ ఉంది, ప్లస్ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నారు అని చెప్పి ఉంది. కాబట్టి పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విశేష చెప్తూ ఉంటారు. పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పరిచయం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం బాబు గారిది కాబట్టి, సో వాళ్ళకి వాళ్ళ స్వలాభం కోసమైనా ఈ విషయం చెప్తే ఒకలాగా ఉంటుంది, దగ్గర ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సందర్భం కదా, ఇప్పుడు ప్రత్యేకంగా పోయి కలవటం అంటే ఎందుకు కలిసారని అడుగుతారు కదా ఎవరైనా. లేదు, అది ఎలక్షన్ కోడ్ కింద వచ్చే అవకాశం ఉంది. బర్త్డే కాబట్టి బర్త్డే విశేష చేశామని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి జనరల్గా సహజంగా ఎవరైనా ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఇప్పుడు అధికారులు కూడా ఆ విధమైన ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు యొక్క అభయం ఉండేలాగా ప్రయత్నం చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఫోకల్ పాయింట్లో రావడానికి, అంతే, అంతకుమించి లేదు. ఇప్పటివరకు కూడా 5 సంవత్సరాల నుంచి చాలామంది కూడా నాన్ ఫోకల్ పాయింట్స్లో ఉన్నారు, అప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. కొంతమందిని వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది కీ పోస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ డీజీపీ తీసుకోండి, డీజీపీ కానీ లేదంటే చీఫ్ సెక్రటరీ కానీ తీసుకుంటే అనేక మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి విశిష్ట అధికారాలు అని చెప్పి చీఫ్ సెక్రటరీగా వేరే వాళ్ళని, అంటే జూనియర్గా ఉన్నటువంటి జవహర్ని వేశారు, సీనియర్స్ని వదిలిపెట్టేసి. అలాగే డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని పెట్టుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఆయనకన్నా సీనియర్స్ ఐపీఎస్లు చాలామంది ఉన్నారు. సో కాబట్టి తను తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు. రేపు రాబోయే 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు కూడా తన ప్రయారిటీ ప్రకారం తను నియామకం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ నియామకం చేసుకునేటప్పుడు తమ వైపు చూడండి అని చెప్పి ఒక ప్రసన్నత చేసుకునేదానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు అధికారులు అని చెప్పి మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది. అంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే సార్, అంటే గ్రీటింగ్స్ అనే కాకుండా కొంతమంది ఏంటంటే రెడ్ బుక్లో తమ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఎందుకు ఇలాంటివి చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడడానికి ఫేస్బుక్ని, అంటే ఫేస్ టైమ్నే యూజ్ చేసుకున్నారని చెప్పేసి, అండ్ మొన్నటి వరకు కూడా మీరే గెలుస్తారని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సీక్రెట్గా మాట్లాడడానికి ఫేస్ టైమ్ని యూజ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇదంతా కూడా చూస్తుంటే వాళ్ళకి ఫస్టే తెలుసు, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని చెప్పి ఫస్టే తెలుసా సార్? అంటే వాళ్ళకి అంటే ఒక అంచనాకు వచ్చి ఉంటారంటారా? అంచనాకు వచ్చి ఉంటారు. ఎందుకంటే పరిస్థితి చూస్తున్నాము, తర్వాత సర్వేలు వస్తున్నాయి, సర్వేలతో పాటు ప్రచార సరళి వీటన్నింటిని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆల్రెడీ పోలింగ్ దగ్గర పడుతుంది, నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఇలాంటి సందర్భంలో డెఫినెట్గా పబ్లిక్ పల్స్ ఏంటి అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పైగా నువ్వు అన్నట్టు రెడ్ బుక్ అనేది ఒకటి లోకేష్ దగ్గర ఉంది. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా చేశారు అనేది ఉంటుంది. సో కాబట్టి మేము ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది ఇటీవల కాలంలో రహస్యంగా కలిసి చెప్పుకున్నారు. సో ఇప్పుడు సందర్భం ఏంటంటే బర్త్డే కాబట్టి విశేష చెప్పినందువల్ల ఆయన కంట్లో పడవచ్చు, ఆయన కంట్లో పడితే ఫర్దర్గా ఏదన్నా బెనిఫిట్స్ ఉండొచ్చు అనేటువంటి